డైలీ నేను లంచ్ చేసేటప్పుడు 6 కర్రీస్ ఉంటాయి అంటే ఎవరైనా నమ్ముతారా? సో నమ్మాలి, ఎందుకంటే నేను స్టోర్లో లంచ్ చేస్తా కాబట్టి. సో మేము 8 to 6 మెంబర్స్ కూర్చొని తింటాము. సో ఎవరి కర్రీ వాళ్ళది ఉంటుంది కాబట్టి అలా 8 కర్రీస్ కొంచెం 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 ఒకరిదొకరు వేసుకొని తింటాము. సో ఇక్కడైతే నేను ఏమేమి కర్రీస్ తిన్నా అంటే ఈ రోజు, సో ఆ రోజు అయితే నేను చిక్కుడుగా, ఇంకా నేను మెంతం కూర బఠానీ తీసుకొచ్చినుండే, మా పెద్దకేమో వంకాయ వేపుడు తీసుకొచ్చినుండే, ఇంకా మా ప్రశాంతి బెండకాయ తీసుకొచ్చింది. ఇంకా అందరూ కామెంట్ చేస్తారు మా స్టోర్ వాళ్ళు బెండకాయ వంకాయ అదంతా అని, నేను స్టోర్కి వెళ్ళాక ఈ వీడియో చూసాక. సో ఇవన్నీ అయితే మేమైతే లంచ్ తింటున్నాము ఇక్కడ. సో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, బట్ నా వాయిస్ అక్కడ సరిగ్గా రాలేదని మళ్ళీ నేను వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నా అనమాట ఈ వీడియోలో. మీరు లంచ్ లో ఏం చేస్తారు, మీ స్టోరీ టైమ్స్ కూడా ఉంటాయి కదా ఆఫీస్ లో, ఇంకా మీరు అందరితో కూర్చొని తినడం, అదేంటో కమెంట్ చేయండి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ 20 followers ఇన్ ఇన్స్టాగ్రామ్. మంచి రీచ్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ లో. నేను ఆ వీడియోకి అసలు రీచ్ వస్తుందని అనుకోనే లేదు. అనుకోని వీడియో ఎఫ్ఎస్లెస్ వీడియోలో రీచ్ వచ్చింది. సో ఇక్కడైతే నేను లాస్ట్లీ చారుతో ఫినిష్ చేసేస్తున్నాను అనమాట. ఇన్స్టాలో మంచి రీచ్ వస్తుంది, యూట్యూబ్ లో కూడా మంచి రీచ్ వస్తే బాగుండు. యూట్యూబ్ ప్లీజ్ యూ ఆల్సో పుష్ మై వీడియో, అండ్ యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబర్స్ పెరిగిపోతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు వీడియోస్ చేయాలి అన్న ఆశ వస్తుంది అనమాట. ఈ 6 months నుంచి డైలీ వీడియోస్ చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా, ఎవరి కోసం చేస్తున్నా, అసలు రీచ్ చేయలేదు అలా అనిపించేది. బట్ ఇప్పుడు అనిపించట్లేదు. సో యూట్యూబ్ కూడా కొంచెం సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. సో ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్.